ఆకేమో టీవీ డివోషనల్ కు స్వాగతం. కలియుగంలో ధర్మం నెమ్మదిగా తగ్గిపోతుంది. మనుషులలో భయం పెరుగుతుంది. భక్తిలో లాభం, పూజలో స్వార్థం. ఆ సమయంలో తిరుమలలో వెంకటేశ్వరుడు మౌనంగా ఉన్నాడు. అతని కన్నుల్లో ఒక ప్రశ్న. భక్తులు నన్ను కోరుతున్నారు, కానీ ధర్మాన్ని మర్చిపోతున్నారు. వీరిని శిక్షించాలా లేక శుద్ధి చేయాలా అని. అప్పుడు నల్ల వర్ణం, గంభీర దృష్టి శనీశ్వరుడు ప్రత్యక్షమవుతాడు. ప్రభు, శిక్ష అవసరం లేదు, పరీక్ష చాలు. కానీ ఈ పరీక్షకు ఒక సాధనం కావాలి. మీరే మార్గం చూపండి అని అడుగుతాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఆకాశం వైపు చూపిస్తాడు. అప్పుడు ఆకాశం చీలి తెల్లటి అశ్వం అవతరిస్తుంది. ఆ అశ్వం సాధారణది కాదు అని చెబుతాడు. అది ధర్మానికి ప్రతీక, మనసుకు స్వచ్ఛతకు అద్దం, అబద్ధాన్ని భరించలేని అశ్వం అని వెంకటేశ్వర స్వామి శనికి చూపిస్తాడు. నువ్వు ఉపయోగించాల్సిన సాధనం ఇదే అని వెంకటేశ్వర స్వామి శనికి అప్పచెప్తాడు. ఈ అశ్వం ఎక్కడ ఆగుతుందో అక్కడ అధర్మం దాగి ఉంటుంది. వెంకటేశ్వరుడు ఆ అశ్వాన్ని ఆశీర్వదిస్తాడు. ఇది కలియుగానికి దారి చూపుతుంది అని చెప్తాడు. ఇంతలో కలియుగంలోని కొందరు రాక్షసుల ఆగడాలు మితిమీరిపోతాయి. వాళ్ళు అహంకారాసురుడు, నేనే అన్ని అనే గర్వం, లోభాసురుడు, దానం లేని ధనం, క్రోధాసురుడు, కోపంతో కాలే మనసు, మోహాసురుడు, భ్రమలో బ్రతికే బుద్ధి, అధర్మాసురుడు, న్యాయం లేని నిర్ణయం. వీళ్ళందరూ కలిసి అంటారు, భక్తి మా చేతుల్లోనే ఉంది, దేవుడికి మేం నియమాలు పెడతాం అని అందరూ ఒకసారే నవ్వుతారు. భూమి మీదకు వచ్చిన అశ్వం తిరుగుతూ ధర్మాన్ని కాపాడుతూ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న రాక్షసులు ఆ అశ్వ ప్రయాణాన్ని ఎలాగైనా మనం ఆపాలని నిర్ణయించుకుంటారు. అప్పుడు రాక్షసులు ఆ అశ్వం వల్ల తమ ఆధిపత్యం తగ్గుతుందని ఆ అశ్వాన్ని బంధిస్తారు. దాన్ని చిత్రహింసలు పెడుతూ ఉంటారు. అప్పుడు తిరుమల కొండ మీద ఒక పెద్ద వెలుతురు వస్తుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమవుతాడు. అశ్వం స్వామి వెనకాతల ప్రత్యక్షమవుతుంది. అప్పుడు వెంకటేశ్వర స్వామి కోపంతో తన వెలుతురుతో ఆ రాక్షసులని కాల్చివేస్తాడు. అప్పుడు ఆ రాక్షసులకి బుద్ధి వచ్చి, స్వామి వెంకటేశ్వర, మమ్మల్ని క్షమించు, మా బుద్ధిని మార్చు, మమ్మల్ని మళ్ళీ మామూలు మనుషులను చెయ్యని అంటారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి వాళ్ళని మామూలు రూపానికి తీసుకువస్తాడు. అప్పుడు స్వామి అంటారు, రాక్షసులు, మీరు బయట ఉన్న వాళ్ళు కాదు, ప్రతి మనిషి లోపల ఉన్నవాళ్ళు. నిన్ను చంపే దేవుడు కాదు నేను, నిన్ను మార్చే దేవుడిని అని అంటాడు. అక్కడున్న రాక్షసులందరూ మారిపోయి స్వామికి క్షమాపణలు కోరుకుంటారు. అప్పుడు వెంకటేశ్వర స్వామి శనీశ్వరుడు ఇద్దరూ ఇలా అంటారు, నేను శిక్ష కాదు, సరిదిద్దే సమయం అని శనీశ్వరుడు అంటాడు. వెంకటేశ్వరుడు అందరినీ ఆశీర్వదిస్తూ ధర్మం నడిచే చోట నేను నడుస్తాను అని అంటాడు. అప్పుడు ఆకాశంలో ఉన్న అశ్వం నెమ్మదిగా ఆకాశంలో లీనమవుతుంది. భక్తి అంటే కోరుకోవడం కాదు, భక్తి అంటే మారిపోవడం. శని భయం కాదు, శుద్ధి. వెంకటేశ్వరుడు కోరికల దేవుడు కాదు, ధర్మరక్షకుడు.